వరాహ పురాణంలో, మార్కండేయ పురాణంలో నీ జన్మలకంతా తరిస్తుంది, నీ శరీరంతో వచ్చినటువంటి జన్మలు ఎన్నున్నాయని. శరీరం లేక జన్మలు లేవు కదా. శరీరంతో వచ్చిన జన్మలు ఎన్ని వచ్చాయో ఆ డిఎన్ఏ కనెక్షన్ ఖండితము ఉన్నది. సైన్స్ కూడా కనపడుతున్నది ఇప్పుడు. కాబట్టి వంశతరాలుగా తరిస్తాయి అనటానికి మనం చేసి, ఎందుకంటే వాడు ఏమేమి పుణ్యం చేశారో పాపం చేశారో మనకు తెలియదు. మనం ఇచ్చేటువంటి ప్రజెంటేషన్ మన తల్లిదండ్రులకు మనం ఏమిస్తాం? ఏదో ఫోటో పెట్టుకొని ఆ రోజు మాత్రమే ఏదో కొంచెం శ్రాద్ధంలాగా పెట్టేసి ఏదో గోగ్రాసం ఇచ్చేసి వచ్చి లక్షణంగా భోజనం చేసుకొని సాయంత్రానికి సినిమాకు వెళ్ళిపోతాం. అది కాదు, దాని నుంచి ప్రయోజనం లేదు. ఆ రోజు మనకు ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రుల్ని స్మరణ చేసుకోవటం, ఒక కృతజ్ఞత భావంతో మనం ఇచ్చేటువంటి ఒక సేవ. దీని బదులు ఇది చేస్తూ మీరు ఈ భగవద్గీతను, అసలు భగవద్గీత అయిన తర్వాత ఫలశ్రుతులు వినండి, మీరు కథలు వినండి, మీరు అప్పుడు మీకు అర్థమవుతుంది. భగవద్గీత కంఠపాఠం అయిన తర్వాత దాన్ని అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను ఇప్పుడు అవస్థపడి అన్ని భాషల్లో రికార్డు చేస్తున్నాను, అందుకని నాకు గొంతు ఇట్లయిపోయింది. ఇంకా చేస్తున్నా, వదలను, పదపై ఏంగమాన కానీ చూస్తాం. అందుకని అర్థాలు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. అప్పుడు ఇంకా దాని మీద శ్రద్ధ పడుతుంది, చేయాలనేటువంటి శ్రద్ధ పడుతుంది. పనులు చేస్తున్నాం, ఒక 4 గంటల సేపు పని చేస్తే ఏదో కొంచెం డబ్బులు వస్తాయి, జీవనానికి ఏదో జరిగిపోతుంది. ఎంత కావాలన్నా అంత తృప్తిగా ఉన్నాం, చాలు. మిగతాదంతా కూడా భగవన్నామానికి. అసలు శరీరం ఎందుకు ఇచ్చాడు? ఈ జన్మ ఎందుకు ఇచ్చింది? పెళ్లి చేసుకొని పిల్లలకంటూ ఇళ్ళు కట్టుకొని ఆ ఆసుపత్రికి వెళుతూ కోర్టులకు వెళుతూ కొట్లాడుతూ ఇట్లా ఉండమని చెప్పాడా దేవుడు? లేదే. మనకి ఇదే చేస్తున్నాం మనం. నువ్వు కను వాడు చచ్చాడు, వీడు కన్నాడు, ఇదేంటిది? ఆ కోర్టుకు వెళ్ళి ఈ కోర్టుకు వెళ్ళి ఆ పోట్లాట ఈ పోట్లాట, ఆ అమ్మాయి ఇట్లా అన్నది, ఈ అమ్మాయి ఇట్లా అన్నది. మనశ్శాంతి లేదు, బిజినెస్ నాశనం అయిపోయింది, నమ్మిన వాడు మోసం. ఇంతేనా మీ జీవితం? ఇంక వేరే లేదా? అయ్యో నా కొడుకు అట్లా చేశాడు, నా కూతురు ఇట్లా చేసింది, కనేంతవరకు బాధపడ్డాం, కనిన తర్వాత వేరే బాధ. ఏమి కథ? ఇంతేనా సంసారం అంటే? ఇది సంసారం కాదు, ఇది పుట్టటము మళ్ళీ చావటం, ఇదే సంసారం. దాన్ని తప్పించుకోవటానికోసమే భగవద్గీతకు పట్టుకున్నాం మనం.